నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు చేయండి. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు ఆదేశం. వైఎస్ జగన్ను నమ్మొద్దు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. తుంగభద్ర డ్యాంకు పోటెత్తుతున్న వరద నీరు, 4 క్రస్ట్ గేట్ల ఎత్తివేత. భూ కబ్జాదారుల నుంచి కాపాడండి, భారత మాజీ సైనికుడి ఆవేదన. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే మంజూరు చేయండి, ఖమ్మం జిల్లా పీడీఎస్యూ నాయకుల డిమాండ్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. నాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాటి చీకటి రోజులు మళ్లీ రాకూడదని భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గీతా మాధురిలు ఆకాంక్షించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా మార్చుకుని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించారని, ఆనాటి చీకటి రోజులను ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. అలాంటి పరిస్థితులు ఎన్నటికీ రాకూడదంటూ దేశ ప్రధాని బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి, పార్లమెంట్లో ప్రజలకు ఉపయోగకరమైన దేశ భవిష్యత్తును ఉత్పన్నం చేసేలా చర్చలు ఎలా ఉండాలి అన్న విషయాలను ప్రజలకు, యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గీతా మాధురి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో మాక్ పార్లమెంట్ను నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని పార్లమెంటు భవనంలో సమావేశాలు ఎలా జరుగుతాయో అదే తరహాలో అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య చర్చలు ఏ విధంగా ఉంటాయి, రాజు ప్రజలకు ఉపయోగపడే బిల్లులపై ఏ విధంగా సుదీర్ఘ చర్చ జరుగుతుంది, నాటి ఆమోదయోగ్యంపై మెజార్టీ సభ్యుల ఆమోదం ఎలా తీసుకుంటారు అన్న విషయాలను క్షుణ్ణంగా విద్యార్థులు కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. అంతేకాక మాక్ పార్లమెంటులో రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఆనాడు ఇందిరాగాంధీ చీకటి పాలన గురించి ప్రశ్నించిన మహానాయకులందరినీ జైలులో పెట్టించారన్నారు. ఆ కాలంలో జరిగిన పరిస్థితులు, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయబడిన విధానాన్ని గురించి వక్తలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజలు, యువత ఎలాంటి ప్రభుత్వాలను ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంటు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అవగాహన కలిగేటట్లు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గీతా మాధురిని భారతీయ జనతా పార్టీ పెద్దలు అభినందించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కీలకమైన బిల్లుల విషయంలో పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ అనంతరం అందరి ఆమోదంతోనే బిల్లు పాస్ అవుతుందని తెలియజేశారు. అలాగే విద్యార్థులు కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలన్నారు. విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం కేవలం తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎమర్జెన్సీ విధించి అన్ని రంగాలపై ఉక్కుపాదం మోపారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన తెలియజేశారు. ప్రజలు ఎన్నికల సమయంలో ఆలోచించి ఓటు వేయాలని, నిర్ణయాలు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలో ఈ మాక్ పార్లమెంటు నిర్వహణ ద్వారా తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిర్మల కిషోర్, కార్పొరేటర్ పద్మలతా రెడ్డి, ఇంకా ఇతర నాయకులు తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్లో మీరు టీవీలో చూస్తుంటారు. టీవీలో ఏం తెలుస్తుంటాయంటే ఒకరికొకరు ఇంకా కొట్టుకుంటారా, అపోజిషన్ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారా, వీళ్ళు స్నేహమే లేదా, వీళ్ళ కోసం జనాలు కూడా కొట్టుకునే పరిస్థితిలో ఉంటుంది అనే ఆలోచనలో ఉంటారు అందరూ. ఎందుకంటే అక్కడ అపోజిషన్ లీడర్ స్ట్రాంగ్గా మాట్లాడితే ప్రజలు కూడా రెచ్చిపోతూ ఉంటారు. రూలింగ్ పార్టీ లీడరు స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలు కూడా రెచ్చిపోతూ ఉంటారు. రియాలిటీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే అది ఆ కెమెరా ఆన్ అయ్యేదే పార్లమెంట్ సెషన్స్ మొదలైతే స్పీకరు ఆర్డర్ ఇచ్చేదే, కార్యక్రమం మొదలుపెట్టేదే, ప్రతిపక్ష వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళని వాళ్ళ క్లారిఫికేషన్స్ అవి డిమాండ్ రూపంలో చెప్తూ ఉంటారు. దానికి మంత్రివర్గం సమాధానాలు చెప్తూ ఉంటాయి. ఆ ఆవేశంతో ప్రజలు చూసి ఆ ఆవేశంతో అడగటం కానీ, ఆవేశంతో జవాబులు చెప్పడం కానీ ప్రజలు అన్నదా భావించరాదు. అందరూ ఫ్రెండ్సే. ఒక 10 అడుగులు వేస్తే సెంట్రల్ హాల్ వస్తుంది. ఎప్పుడు సెషన్ అయిపోతుందో, ఎప్పుడు సెషన్ ఇంటర్వెల్ అవుతుందో ఇమీడియట్గా ఒకరి మీద ఒకరు భుజాల మీద చేతులు వేసుకొని ఆ సెంట్రల్ హాల్లో కూర్చొని అపోజిషన్ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటారు.
ఆ సబ్జెక్ట్ వరకే ఫైట్ ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏమంటే పార్లమెంట్ సెషన్స్ మనం అనుకున్నట్లు ఏం డిస్కషన్ జరగకుండా కొట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు, కొట్లాడుతుంటారు. ఇది ఏం పార్లమెంట్లో డిస్కషన్ జరగకుండా బిల్లులు అప్రూవ్ అవుతుంటాయని మీరు చాలామంది అపోహల్లో పడుతుంటారు. అందరికీ తెలియజేసేది ఏమంటే పార్లమెంట్లో కమిటీలు ఉంటాయి. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నేను కూడా ఉంటుంది. 33 మంది ఎంపీలతో సహా ఒక్కొక్క కమిటీ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు అంటే బిల్లు ఏది ప్రవేశపెట్టినా అంటే ఫైనాన్స్ కానీ లేకపోతే డిఫెన్స్ కానీ హోమ్ది కానీ ప్రతి ఒక్కటి రైల్వే కానీ అన్నిటికీ ఉంటాయి, కమిటీలు ఉంటాయి. నేను 7 కమిటీస్కు 6 కమిటీస్ నుంచి ఒకటి పార్షియల్ కమిటీకి హెడ్గా ఉంటుంది నేను. మరి ఆ దాంట్లో అన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు. క్లుప్తంగా ప్రతి బిల్లు ప్రవేశపెట్టే ముందు కమిటీలో డిస్కషన్స్ 100% పాలు జరుగుతుంది. అక్కడ అపోజిషన్ వాళ్ళు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరు అనుకోరు. వాళ్ళు ఆ బిల్లు మీద సుదీర్ఘంగా చర్చించి కంక్లూడ్ వచ్చి 99% అందరూ ఏకతాటిగా ఆ బిల్ ప్రవేశపెట్టే ముందు అందరూ ఒప్పుకున్నదే లోక్సభలో దాని మీద మంత్రివర్గము ప్రవేశపెడుతుంటాయి. ఆ బిల్లుల్ని సుదీర్ఘంగా కమిటీలు చర్చిస్తాయి. మీరు చూస్తున్నట్లు వీళ్ళు కొట్లాడతారు, వీళ్ళు బిల్లులు పెట్టేస్తారు, దాని మీద ఏం చర్చించారు అనుకునే అపోహ ప్రజల్లో ఉండరాదని తెలియజేస్తారు. భారతీయ మహిళా మోర్చా సారథ్యంలో ఈరోజు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మాక్ పార్లమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు ఇటీవలే పూర్తయింది. ఎమర్జెన్సీ యొక్క దుష్పరిణామాలు ఏంటి అనేది విద్యార్థులకు తెలియజేయడం, భవిష్యత్తులో అలాంటి రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా మనం ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అనేటువంటిది కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలను మోటివేట్ చేసి చట్టాల పట్ల, పార్లమెంటు పట్ల ఏ విధంగా చట్టాలు రూపకల్పన జరుగుతాయో తెలియజేయడానికి ఈ పార్లమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులంతా సుశిక్షితులు అయి బాగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులుగా నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో వాళ్ళను సరైన దారిలో నడిపేదానికి వీలవుతుంది. దాని ద్వారా చట్టం గురించి తెలిసినప్పుడు మనుషులు సరైన దారిలో వెళ్తారనేది మా ఉద్దేశం. ముఖ్యంగా నేను ఆనాడు ఇంటర్మీడియట్ పూర్తయి డిగ్రీలో చేరిన సందర్భంగా ఎమర్జెన్సీ ఏంటో ఆ చేదును నేను కూడా చూశాను. అనేక రకాలైనటువంటి నల్ల చట్టాలు, అసలు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కారణం చూపించక్కర్లేదు. సైకిల్ మీద పోతుంటే లైట్ లేదని, పట్టపగలు కూడా లైట్ లేదని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బెయిల్కి అప్లై చేయనీకి లేదు. ఎన్ని సంవత్సరాలైనా జైల్లో మగ్గిపోవాల్సిందే. అనేక మంది నాయకులు జైల్లో పాలైపోయినారు. మంచి వాళ్ళందరూ జైల్లో, చెడ్డ వాళ్ళంతా కూడా రాజ్యం వెళ్ళినారు. మరి అలాంటి ప్రభుత్వాలను మరొకసారి మనం ఎన్నుకోకుండా ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు మోడీ గారు ప్రపంచంలో మన దేశ కీర్తిని ఎంత పెంచారో మనందరికీ తెలుసు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం ఉన్నాము అంటే మన మోడీ గారు రూపకల్పన చేసినటువంటి అనేక మంచి చట్టాలు ప్రజలను మోటివేట్ చేయడం, అందరికీ కూడా అసలు ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వడము, ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా కొంత వాళ్ళకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కలిగించడం, బ్లాక్ మనీని అరికట్టడం, అనేక చర్యలు చేపట్టినటువంటి మోడీ గారిని మరి రాబోయేటువంటి రోజుల్లో ఓడించడానికి కాంగ్రెస్ లాంటి పార్టీలు అనేక కుయుక్తులు పన్నుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అంటారు. మరి ఎమర్జెన్సీ కంటే మరి చండాలమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన ఎవరు ఎప్పుడు చేయలే. నిజానికి నాడు పశ్చిమ బెంగాల్లో అనేక ఉల్లంఘనలు ఉన్నప్పటికీ కూడా మోడీ గారు రాజ్యాంగాన్ని అనుసరించి ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు, ఎలాంటి వాళ్ళన్నా కానీ వాళ్ళ పీరియడ్ అయిపోని అని ఎదురు చూస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయలే. అదే ఆనాడు మరి ఎమర్జెన్సీ టైంలో అందరి హక్కులు లేవు. అసలు ఏ ముఖ్యమంత్రికి ఏ హక్కు లేదు, ఏ నాయకునికి లేదు. మరి అందరి హక్కులను స్వాహా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అందరికీ కూడా నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంటే సిగ్గుచేటు. మనం అప్రమత్తంగా లేకపోతే మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరో ఎమర్జెన్సీ మన మీద ఎప్పుడైనా విధించకపోతుందా అని మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనందరం కూడా ముందు జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా సరే కాంగ్రెస్కు మాత్రం ఇక్కడ కాలు పెట్టడానికి తావు ఇవ్వకూడదని నేను విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ మా విద్యార్థులు మోటివేట్ చేస్తున్నాను. నేను కూడా మోటివేట్ అయి ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. జై భారత్ మాతాకు జై. అత్యవసర పరిస్థితిలో వ్యతిరేక నిరసనలు
క్రూరంగా అణిచివేయడము, అలాగే ఆ చీకటి రోజుల్లో దేశ పెద్దలను జైల్లో అందరినీ పెట్టడము, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు నిద్ర నుండి మేల్కొని బలవంతంగా సమీపంలో జైలు తీసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినారు. అట్లాగే జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ యాదవ్ గారు, జార్జ్ ఫెర్నాండెజ్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, నానాజీ దేశ్ముఖ్, ఇలా ఎంతో మందిని రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అంతా కూడా నేను ఇలా మాట్లాడుకుంటూ పోతే 2 నిమిషాలు అయిపోతుంది. పెద్దలు దీన్ని ముందు ఎంతో సూచించాల్సిన అవసరం ముందుంది. అలాగే పిల్లలతో కూడా ఇదే కార్యక్రమాన్ని చేయబోతున్నాము. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా రాష్ట్ర మహిళా మోర్చాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడైన తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా ఊపందుకోవడంతో డ్యాంలో వరద నీరు పోటెత్తుతుంది. బుధవారం డ్యాంలో నీటి నిల్వ 77 టీఎంసీలకు చేరుకోవడంతో డ్యాంకు సంబంధించిన 4 క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు సుమారు 10,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో వరద నీటి ప్రవాహం యథావిధంగా కొనసాగుతుండటంతో అదనంగా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గత 20 ఏళ్ల క్రితం జూలై 2న డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 20 ఏళ్ల అనంతరం నేడు నీటిని విడుదల చేయడం జరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1625.20 అడుగులు. ఇన్ఫ్లో 32,767 క్యూసెక్లు, ఇక అవుట్ఫ్లో 13,670 క్యూసెక్లు ఉందని బోర్డు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జగన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం, మొలకలేడు, తిప్పనపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్, స్థానిక నాయకులు కలిసి సూపర్ 6 కరపత్రాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఇక మొలకలేడిలో వైసీపీ సర్పంచ్ లక్ష్మీదేవి నాగరాజు పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కూటమి ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు క్లుప్తంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి. మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి బాట పడతాము. అయితే ఇన్ని 4 ఏళ్ళు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్. సర్పంచ్లు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు మేము అప్పులైతే తెచ్చి పనులు చేసినాము. మాకైతే నిధులు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్. నిధులు వచ్చినాయి. ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్కు ఎప్పుడు పలకరించినప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్. సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం. మా పంచాయతీ పరిధిలో చేసి వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి సార్. అదే చాలా సంతోషపడుతున్నాం సార్. అదే ఊపిరి పిలుచుకున్నాం సార్. మేము మా ప్రభుత్వం మేలు చేయలేదు కాబట్టి, మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము. ఆ బాధను మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్. మన అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అవకాశం సార్, ఈ అవకాశం తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ములుకలేడు గ్రామానికి రావడం జరిగింది. ములుకలేడు గ్రామంలో ఎన్నికల సమయంలో ఏ రకంగా మనము ఈ సర్కిల్లో జనాలతో నిండిపోయిందో ఈరోజు కూడా జనం అంత తండోపతండాలుగా వచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, ఒక కపట ప్రేమతో జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ అన్ని దుర్మార్గమైన ఒక రౌడీల ఇంట్లోకి వెళ్ళి రౌడీలు గంజాయి బుటాల దగ్గరికి వెళ్ళి పరామర్శల రూపంలో వెళ్ళడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి మనం ధైర్యం చెప్పాల్సిన ఈ పరిస్థితుల్లో ఆ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. మొన్ననే చూసాం, వాళ్ళ కార్యకర్త కారు కింద పడి గొంతు పడి నలిగిపోతా అంటే కూడా పట్టించుకోకుండా అదే వాహనంలో ముందుకెళ్ళి ఆ వ్యక్తిని పక్కన పడేసి ఆ వ్యక్తి చనిపోయేదానికి కారకుడయ్యారు. అలాంటి వ్యక్తిని పరామర్శించుకోకుండా ఒక
ఏదైతే గంజాయి ముఠాలో ఒక బ్లేడ్ ముఠాను పరిమార్శించడానికి వెళ్ళాలంటే మనం అందరూ తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రోత్సహిస్తున్నాడు. ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతాన్ని హింసకి ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి హింస చేసే వ్యక్తుల్ని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకొక 10-15 ఏళ్ళు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి బాటలను పయనిస్తుందనేది మనందరికీ కూడా దృఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలారా గమనించాలి. ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 2 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి కూడా రకరకాలుగా అన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఖమ్మం జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇచ్చిన 72 గంటల కాలేజీల బంద్ పిలుపు జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. విద్యార్థులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యార్థుల ఆకలి కేకలు, ఆర్తనాదాలు వినాలని హితవు పలికారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే గత పాలకులకు పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడుతుందన్నారు. జిల్లాకు 3 మంత్రులు ఉండి కూడా విద్యార్థులకు చేసింది శూన్యమన్నారు. రియంబర్స్మెంట్ విడుదల కాక బడ్జెట్ కాలేజీలన్నీ మూసివేతకు గురవుతున్నాయని, వాటి స్థానాల్లో కార్పొరేట్ డిగ్రీ కాలేజీలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ఉదయ్, కిరణ్, అజయ్, సందీప్, అనిల్, గోపి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ 72 గంటల బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు, కామర్స్ లాంటి యూనివర్సిటీల మొత్తం కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. సంపూర్ణంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఏమీ స్పందించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్లు పెండింగ్ లో ఉంటే ఈరోజు వాటిని విడుదల చేయకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉంది? ఈరోజు ఒక పక్క విద్యార్థులు చనిపోతా ఉంటే ఎందుకు స్పందించట్లేదు? డిగ్రీ కాలేజీలలో, పీజీ కాలేజీలలో, ఎక్కడైతే బీఫార్మసీ కాలేజీలు, బీటెక్ కాలేజీలు ఉన్నాయో అయిపోయిన విద్యార్థులందరూ కూడా ఈరోజు టీసీలు మేము తీసుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో అని చెప్పి అక్కడ యాజమాన్యం కడతారు, మీకు టీసీలు ఇస్తామని చెప్పిన ఈ రోజు యాజమాన్యం చేస్తా ఉంది. మీరు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు తుమ్మలేశ్వరరావు గారు ఇక్కడ ఖమ్మంలో పర్యటన చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే భయపడి పోతా ఉన్న పరిస్థితి ఇక్కడ తుమ్మలేశ్వరం కనపడుతుంది. ఇదేనా ప్రజాపాలన అంటే? విద్యార్థులు ధర్నా చేయొద్దని చెప్పి ధర్నా చేస్తుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు తుమ్మలేశ్వరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని అడుగుతున్నాం. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే మాకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిందే. లేకపోతే మాత్రం జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మంత్రులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అడ్డుకొని తీరుతుంది. అవసరమైతే మంత్రుల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. మీరు ఎంతమంది అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం భయపడదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థుల తడాకేందో చూపిస్తాం ఈ రోజు నుంచి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బీసీ బిల్లును ఆమోదించే విధంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని ఆమె కోరారు. భారత సైన్యంలో సేవలందించిన మాజీ సైనికుడికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. దీంతో ఆ మాజీ సైనికుడు మొరపెట్టుకున్నాడు. కబ్జాదారులు తనను దుర్భాషలాడుతూ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాడు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన పొక్కల్ల అప్పన్న రాయల్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి 1967లో రిటైర్ అవగా ఆనాటి భారత ప్రభుత్వం ఆయనకు 2 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు మంజూరు చేసింది. సర్వే నెంబర్ 21/1లో గల భూమిని ఆనాటి నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొందరు కబ్జాదారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారన్నాడు. ఆ భూమి తనకే చెందుతుందని, తనకు అనుకూలంగా కోర్టు డిగ్రీ ఇచ్చినప్పటికీ కబ్జాదారులు దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాతో కన్నీరు మున్నీరయ్యాడు. అధికారులు స్పందించి వృద్ధ సైనికుడికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా పేరు పుక్కల ప్రశాంత్ కుమారు. అయితే మా తాతగారు బ్రిటిష్ రాయల్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు. అదేవిధంగా నేను కూడా ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్గా నేను 2021లో వచ్చాను.
అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అంటే తాతగారికి గవర్నమెంట్ వారు 1965లో గుల్లలపాడు గ్రామం సర్వే నెంబర్ 21/1లో 2 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. దానికి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ గుల్లలపాడు గ్రామస్తులు కొంతమంది మా తాతగారి మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీన్ని నేను చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తాతగారు 3 యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి, నేను అదే ఆర్మీలో 18 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గౌరవ మర్యాదలు అయితే మా గౌరవ మర్యాదలు చాలా భంగపరుస్తున్నారు. కనుక మీడియా ద్వారా నేను తెలియజేయాల్సింది ఏమంటే, మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం వారు గ్రహించి దాన్ని రెవెన్యూ శాఖ వారు కానీ ప్రభుత్వం వారు కలిసి మాకు మా భూమిని మళ్ళీ మాకు సర్వే చేసి మాకు ఇప్పించవలసిందిగా మనవి. అయితే మా తాతగారి మీద దువ్వాడ వంశీకృష్ణ అనే వ్యక్తి కొన్ని ఛానల్స్లో పలు రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తులను కనుక గౌరవించి మాట్లాడడం కొద్దిగా మంచిదని నా అభిప్రాయం. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రులలో షెడ్యూల్ తెగల ప్రజలకు సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రులలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం, జనరల్ వార్డ్, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటీ స్కాన్ విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, భోజన నాణ్యత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ డాక్టర్ శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రులలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవలు ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి బోధనాసుపత్రిగా మారిన తర్వాత అనేక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో వచ్చాయని తెలిపారు. గతంలో ప్రతి కేసు విశాఖపట్నం కేజీహెచ్కు పంపించడం జరిగేదని, ప్రస్తుతం ఆధునిక వైద్య సేవలు ఇక్కడే అందుబాటులో రావడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ శుభశ్రీ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మ శ్రీరాణి వైద్యులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ గారు, అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారు, వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిషన్ తరపున ఈ విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాకి మెడికల్ కాలేజీ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చాక హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. ఈ పరిస్థితుల్లో పేషెంట్స్కి అందాల్సిన సేవలు ఎలా అందుతున్నాయి, ఎక్కువ మంది పేషెంట్స్ని చూసుకోవడంలో ఇబ్బందులు ఏమున్నాయి, అలాగే పేషెంట్స్ నుండి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే వాళ్ళ నుండి తీసుకొని ఈ విషయాల్ని పరిష్కారం దిశగా కృషి చేయడం మెయిన్ ఉద్దేశం. ఇక్కడ శాంక్షన్ పోస్ట్ 2 హాస్పిటల్స్లో డాక్టర్స్ పూర్తిగా ఉన్నారు. అయితే పారామెడికల్ స్టాఫ్లో కొంత గ్యాప్ ఉంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా సిబ్బంది నియమిస్తే అప్పుడు సేవలు అంతే. ఎందుకంటే హెల్త్ కేర్ అనేది ఒక డాక్టర్ మీదే కాదు, మొత్తం కలిస్తేనే ఆ కేర్ టైంకి ఇవ్వగలరు. ఇక్కడ డాక్టర్స్ ఎంత పనిచేస్తున్నా, ఎంత బాగా పనిచేస్తున్నా, వాళ్ళు రావాల్సిన పేషెంట్ రావాల్సిన ల్యాబ్ రిపోర్ట్ లేట్ అయినా వాళ్ళ సేవల లోపం ఉంటుంది. అది ఆ ఒక్కరోజుతో ఆగదు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు తగ్గడం కానీ పేషెంట్కి అది ఓవర్ బర్డెన్ అవుతుంది. అలాంటివన్నీ పరిష్కరించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంటే డాక్టర్స్ ఎలా శాంక్షన్ పోస్టులు అన్నీ ఉన్నాయో, ఇప్పుడు అవసరాలకు తగ్గట్టు పారామెడికల్ స్టాఫ్ పనిచేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రైబల్ సెల్ అనేది ఇక్కడ చాలా అవసరం. గతంలో కమిషన్ ఈ రకమైన సెల్స్, ట్రైబల్ సెల్స్ గురించి సిఫార్సు చేస్తే అనకాపల్లి, పార్వతీపురం ఆయా ప్లేస్లో పెట్టారు. ఇక్కడ కూడా అవసరం ఉంది. కాబట్టి రేపు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఇక్కడ ట్రైబల్ సెల్ వెంటనే వస్తేనే వైద్య సేవలు అక్కడ నుండి వచ్చే వారికి వెంటనే అందుతాయి. ఇక్కడ ఒత్తిడి కూడా తగ్గుతుందని నా ఉద్దేశం. అదొక రికమెండేషన్. అలాగే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఎలాగో ఉన్నాయి. ఎందుకంటే అప్గ్రేడ్ అయిన హాస్పిటల్, ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఎలక్ట్రో ఫోర్సెస్ అలాగే ఇంకా కొన్ని చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. వాటన్నింటినీ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
తెర్ల మండలం ఫీల్డ్ అసిస్టెంట్స్ మీడియాతో మాట్లాడుతూ గత 3 నెలలుగా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదని, జీతాలు కూడా చెల్లించలేదని తెలిపారు. ఎప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పీడీలకు వినతి పత్రం అందించినట్లు వెల్లడించారు. ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాండి. ఈరోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు చేతను రావడం జరిగిందంటే గత 3 నెలలుగా మా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదు, అదే మాదిరిగా మాకు జీతాలు కూడా చెల్లించలేదు. కావున ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ప్రాజెక్టు డైరెక్టర్ పీడీ మేడం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం కోసం ఈ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. జిల్లాలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామ పంచాయతీల నుంచి మా కడుపు మంట ఎవరు తీర్చట్లేదనే ఆవేదనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్ని టార్గెట్లు ఇచ్చినా మేము విపరీతమైన టార్గెట్లు మా మీద బలవంతంగా రుద్దినప్పటికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు చేయండి. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు ఆదేశం. వైఎస్ జగన్ను నమ్మొద్దు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. తుంగభద్ర డ్యాంకు పోటెత్తుతున్న వరద నీరు, 4 క్రస్ట్ గేట్ల ఎత్తివేత. భూ కబ్జాదారుల నుంచి కాపాడండి, భారత మాజీ సైనికుడి ఆవేదన. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే మంజూరు చేయండి, ఖమ్మం జిల్లా పీడీఎస్యూ నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.